ఒరే ధనం కొండ, ఈ ఘోరం చూసావా? సగం జీతం చేతిలో పెట్టి ఇదేమిటి తల్లి అని అడిగితే అది మేమిద్దరం పెళ్లికి ముందు తీసుకున్న నిర్ణయం అని నన్ను బుకాయిస్తోంది. బుకాయించడం కాదత్తయ్య. ఏమండి మీరైనా చెప్పండి, మనం పెళ్లికి ముందు అలా అనుకోలేదు. మనం ఎప్పుడు అనుకున్నాం? ఏమండి, మన జీతాలు డిపాజిట్ చేయడం గురించి తీసుకున్న నిర్ణయాలు మీకు నిజంగా గుర్తులేదా? ఎందుకు లేదు, గుర్తుంది. మరి అత్తయ్యతో ఎందుకు అలా చెప్పారు? ఆవిడ నా గురించి ఏమనుకుంటారు? అది అది అసలు ఏం జరిగిందంటే, మనం అనుకున్న నిర్ణయం మా అమ్మతో చెప్పలేదు. ఒకవేళ చెప్పాననుకో మన పెళ్లి జరగదు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. సొంత పెళ్లి కోసం ఒకే ఒక అబద్ధం ఆడాను తప్ప. మీరు అబద్ధం ఆడారు, బానే ఉంది. ఇప్పుడు అత్తయ్య మొత్తం జీతం ఇమ్మంటున్నారే, నేనేం చేయను? నీ మీద ప్రేమతో నేను అబద్ధం ఆడాను. నా మీద ప్రేమతో నీ పూర్తి జీతం చేయకూడదు. పూర్తి జీతమా? ఏమండి, అత్తయ్య బాధపడి ఇంట్లోంచి మా వాళ్ళందరినీ తరిమేశారు. అయినా నేనేమనలేదు. వాళ్ళ పట్ల నాకున్న బాధ్యత మీకు ముందే చెప్పాను. ఇప్పుడు పూర్తి జీతం ఇచ్చేమండం న్యాయమైన